ప్రెగ్నెన్సీ గర్భం రావటం అనేది ఎంతో మంది కపుల్స్ డ్రీమ్ అన్నమాట. మరి ఇంటర్ కోర్స్ చేసే టైంలో లేదా బిఫోర్ ద ఇంటర్ కోర్స్ ఆర్ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ మీరు ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు అంటే ప్లీజ్ వాష్ యువర్ ప్రైవేట్ పార్ట్స్. సో ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ ఫీమేల్ ఏం చేయాలి? సో ఫీమేల్స్ ఇంటర్ కోర్స్ తర్వాత అలానే పడుకుని ఉండాలా, పిల్లో కింద పెట్టుకోవాలా, లేదా కాళ్ళు కొంచెం ఎత్తున పెట్టుకోవాలి, ఇవన్నీ అడుగుతారు. ప్రెగ్నెన్సీ సో గర్భం రావటం అనేది ఎంతో మంది కపుల్స్ డ్రీమ్ అన్నమాట. అది న్యాచురల్గా వస్తే ఇంకా హ్యాపీ. సో బీయింగ్ అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్, ఐయుఐ ప్రెగ్నెన్సీస్ ఎన్నో చూశాను. కానీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తే కపుల్స్ అంతులేని ఆనందం ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి మరి ఇంటర్ కోర్స్ చేసే టైంలో లేదా బిఫోర్ ద ఇంటర్ కోర్స్ ఆర్ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ ఏమన్నా ప్రికాషన్స్ ఉంటాయా? ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటే ఛాన్సెస్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఇంక్రీజ్ అవుతుందా? దీని గురించి మాట్లాడదాం. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, యూ షుడ్ బి అవేర్ ఆఫ్ యువర్ ఫర్టైల్ డేస్. అసలు ఫర్టైల్ డేస్ ఎప్పుడో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఫర్టైల్ డేస్ ఈజీగా కనుక్కుంటున్నారు బై ఓవ్యులేషన్ కిట్ కానీ, లేదా దే ఆర్ ట్రాకింగ్ దేర్ పీరియడ్ ఆర్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాళ్ళ గైనాక్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ తోని వాళ్ళ ఫర్టైల్ పీరియడ్ అవేర్నెస్ తెచ్చుకుంటున్నారు. సో ఫర్టైల్ పీరియడ్లో ఇంటర్ కోర్స్ అవుతేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి. నెక్స్ట్, అండ్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు డూ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ డైలీ ఇంటర్ కోర్స్ ఆర్ ఆల్టర్నేట్ డేస్? సో దినం తప్పి దినం కలిసి ఉండొచ్చా, లేదా ఖచ్చితంగా డైలీ కలిసి ఉండాలా అని అడిగితే ఒక స్టడీ చేశారనమాట. ఓ స్టడీలో కొన్ని కపుల్స్ డైలీ పార్టిసిపేట్ చేశారు, కొన్ని కపుల్స్ ఆల్టర్నేట్ డేస్ పార్టిసిపేట్ చేశారు. ఇద్దరిట్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్స్ సేమ్గా ఉన్నాయి. సో మనం గైడ్ లైన్స్ ప్రకారం మనం ఏం చెప్తామంటే ఈధర్ ఆల్టర్నేట్ డేస్ పార్టిసిపేట్ చేసినా లేదా డైలీ ఇంటర్ కోర్స్లో ఉన్నా ఇట్ ఈస్ గివ్స్ ఈక్వల్ సక్సెస్ రేట్స్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో ఇది వన్ మోర్ థింగ్. అండ్ ప్రికాషన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్ కోర్స్, అంటే మీరు ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేసే టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? లోకల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ అండి. సెక్షువల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది కపుల్స్ ఏంటంటే ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ ప్రాపర్ అంటే లోకల్ ఆర్గన్స్ని ప్రాపర్గా వాష్ చేయకుండా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ వచ్చినా బికాస్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆ ప్రెగ్నెన్సీ పోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో నేను కపుల్స్ అందరికీ ఏం చెప్తానంటే, ఫస్ట్ థింగ్ మీరు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు అంటే ప్లీజ్ వాష్ యువర్ ప్రైవేట్ పార్ట్స్. ఫస్ట్ వాష్ యువర్ ప్రైవేట్ పార్ట్. మేల్ అయితే పెనిస్ స్కిన్ మొత్తం వెనక కానీ నీట్గా వాష్ చేసుకోండి. ఫీమేల్స్ కూడా ప్రైవేట్ పార్ట్స్ మంచిగా మైల్డ్ సోప్తో వాష్ చేసుకున్నా చాలు, ఆర్ సమ్ వాటర్. సో వాష్ చేసుకొని తర్వాత పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే ఓన్లీ ద హెల్దీ స్పర్మ్కి ఇన్ఫెక్షన్ రాకుండా, సో ఎనీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేకుండా మంచిగా హైజీనిక్ ప్రాక్టీస్ అనమాట ఇది. సో ఆఫ్టర్ హ్యావింగ్ ఇంటర్ కోర్స్ మీరు మీ సెక్షువల్ పార్ట్స్ని ఆర్ ప్రైవేట్ పార్ట్స్ని వాష్ చేసుకోకూడదు. బికాజ్ ఇంటర్ కోర్స్ తర్వాత స్పర్మ్ అప్పుడే వెజైనాలో డిపాజిట్ అవుతుంది కాబట్టి మీరు వెంటనే వాష్ చేసుకున్నారనుకోండి, ఆ డిపాజిట్ అయిన సెమెన్ అంతా కూడా ఇట్ విల్ బి లీక్డ్ అవుట్ ఆర్ వాష్డ్ అవుట్. సో ఇఫ్ దిస్ హ్యాపెన్స్ దెన్ మోస్ట్ ఆఫ్ ద స్పర్మ్ ఇస్ లాస్ట్. సో చాలా వరకు స్పర్మ్ వేస్ట్ అయిపోయింది అక్కడే. సో మనకు కావాల్సింది అట్లీస్ట్ 16 మిలియన్స్ కంటే ఎక్కువ, 20 మిలియన్స్ 30 మిలియన్స్ స్పర్మ్స్ లోపలికి వెళ్ళాలన్నమాట. సో మోర్ దెన్ 20 మిలియన్ స్పర్మ్స్ వెళ్తేనే కొన్ని వెజైనా దాకా వెళ్తాయి, ఇంకొన్ని స్ట్రాంగర్ స్పర్మ్స్ యూట్రస్ దాకా వెళ్తాయి, ఇంకా స్ట్రాంగ్ ఉన్న స్పర్మ్స్ ట్యూబ్స్ దాకా ఎగ్ దాకా రీచ్ అవుతాయి. సో 16 ఉంటే ఒక్క స్పర్మ్, 16 మిలియన్స్ ఉంటే ఒక్క స్పర్మ్ వెళ్ళి ఎగ్ని మీట్ అవ్వగలుగుతుంది. సో లో స్పర్మ్ కౌంట్ ఉన్నా ఉన్నా న్యాచురల్ ప్రెగ్నెన్సీ కష్టం అన్నమాట. సో ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ ఫీమేల్ ఏం చేయాలి? సో ఫీమేల్స్ ఇంటర్ కోర్స్ తర్వాత అలానే పడుకుని ఉండాలా, అసలు నించోకూడదా, నించుంటే మొత్తం స్పర్మ్ బయటికి వెళ్ళిపోతుందా? ఇవి కూడా చాలా వీడియోసే ఉన్నాయి. బట్ వాట్ ఐ సే ఇస్ మోస్ట్ కామన్ ప్రాక్టీస్ ఇంటర్ కోర్స్ తర్వాత ఒక 10 to 15 minutes యూ కెన్ లై డౌన్ లైక్ దట్, ఇమ్మీడియట్గా లేవకుండా. బికాస్ సెమెన్ క్యాన్ బి డిపాజిటెడ్ డీపర్ పార్ట్ ఆఫ్ వెజైనాలో కాకుండా జస్ట్ సూపర్ఫిషియల్గా కూడా కొంతమందికి డిపాజిట్ అవ్వచ్చు. సో ఇది లోపలికి వెళ్ళేదాకా అంటే స్పర్మ్ మొటైల్ ఉంటుంది కాబట్టి స్పర్మ్ కెన్ మూవ్. అట్లీస్ట్ వీ షుడ్ గివ్ సమ్ టైమ్ ఫర్ ద స్పర్మ్. లోపలికి వెళ్ళే వరకు మనము టైం ఇస్తే ఓ 15-20 minutes అలాగే ఇంటర్ కోర్స్ తర్వాత పొజిషన్లో లై డౌన్ అయితే స్పర్మ్కి మనం కొంచెం టైం ఇచ్చినట్టు అవుతుంది. అండ్ ఇంకొంతమంది పిల్లో కింద పెట్టుకోవాలా, లేదా కాళ్ళు కొంచెం ఎత్తున పెట్టుకోవాలి, ఇవన్నీ అడుగుతారు. ఇవన్నిటి వల్ల స్పర్మ్స్ ఎక్స్ట్రా లోపలికి వెళ్తున్నాయని ప్రూఫ్ లేదు, బట్ యూ కెన్ డూ ఇట్, నో హార్మ్ ఇన్ దట్.
కొంతమంది అలా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ కొంతమందికి ఏంటంటే పినైల్ ఆర్గన్ లోపల ఎజాక్యులేట్ అయిన తర్వాత, స్పర్మ్ ఎజాక్యులేట్ అయిన తర్వాత మెన్ వెంటనే బయటికి తీయకండి. పినైల్ ఆర్గన్ తీసేటప్పుడు కూడా స్పర్మ్ బయటికి రావచ్చు. సో మేబీ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ ఆల్సో ఫర్ అ ఫ్యూ సెకండ్స్ కొంచెం సేపు లోపల పెట్టిన తర్వాత దెన్ యూ కెన్ కమ్అట్. దట్ ఈస్ వన్ మోర్ స్మాల్ టిప్ ఫర్ మెన్. సో ఇలా ఫాలో చేస్తే ఏంటంటే స్పర్మ్ కొంచెం మంచిగా ఎక్కువ డిపాజిట్ అయ్యి అండ్ ఈజీగా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హైజీన్ ఆల్రెడీ మెయింటైన్ చేసుకున్న తర్వాత ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తగ్గిపోతాయి అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ న్యాచురల్ ఇంటర్ కోర్స్. సో ఈ చిన్న ట్రిక్స్ ఫాలో చేసి చూడండి. ఇప్పటి వరకు ఈ విషయాలు తెలియని కపుల్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫర్టైల్ పీరియడ్ ఏంటో తెలుసుకోండి. ఎగ్ విడుదల అయ్యిందా లేదా కూడా కన్ఫర్మేషన్ చేసుకోండి. మీరు 1 year కంటే ఎక్కువ ట్రై చేస్తున్నారు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ యువర్ గైనకాలజిస్ట్ ఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫర్ ఇంకే యూస్ఫుల్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అన్ని డీటెయిల్స్ తెలియపరుస్తాం. థ్యాంక్ యూ సో మచ్.